హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి మేకర్స్. ఈరోజు మన మెహందీ క్లాస్లో డే 4. సారీ ఫర్ ఇన్ని రోజులు నేను క్లాసెస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. రీజన్ ఏంటంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అండ్ అలాగే నాకు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉండడం వల్ల నేను క్లాసెస్ అయితే లేట్ చేసేసాము. ఇప్పుడైతే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు డే 4 ఆఫ్ మెహందీ క్లాస్. ఈ క్లాసెస్లో బాక్సెస్లో మనము మెహందీ వేసేటప్పుడు నిన్నటి వరకు ఏం నేర్చుకున్నామంటే బేసిక్స్, ఇలా చిన్న చిన్న గ్రిడ్లో మనం ఎలా మెహందీ వేయాలి, బేసిక్స్ 3D ఎఫెక్ట్స్ అనేవి చూసాము. ఇప్పుడు మనం ఇలా పెద్ద బాక్సెస్లో మనం ఎలా డిజైన్స్ ఫిల్ చేయొచ్చు ఏంటి అన్నదాన్ని అయితే మనం ఈరోజు చూద్దాము. ఓకేనా, క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దానికి మీరు ఏం చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేసే పేపర్స్లో ఇలా బాక్సెస్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈరోజు మనమైతే మ్యాక్సిమం లిమిట్ని బట్టి ఇచ్చి మనము 6 or 7 గ్రిడ్లు అయితే చూసేద్దాము. ఓకేనా, ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ గ్రిడ్ అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ గ్రిడ్ అంటే బేసిక్గా మనం యూస్ చేసాం కదా లైన్స్ని యూస్ చేసుకొని ఫస్ట్ లైన్స్ అయితే వేసేసుకోండి. ఇలా ఫుల్ బాక్స్లో లైన్స్ అయితే వేసేసుకోండి. నీట్ ఫినిషింగ్తో ఇలా లైన్స్ అయితే వేసేసుకోండి. ఈ లైన్స్లోనే నేను మీకు 3 టైప్స్ అయితే చూపిస్తాను. బేసిక్గా ఫస్ట్ ఇలా లైన్స్ వేసుకొని 1 డాట్స్ థిక్గా కనిపిస్తుందా, ఇలా డాట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇది ఫస్ట్. ఓకేనా, మొత్తం ఇలా లైన్ ప్రకారంగా నీట్గా ఇలా మొత్తం వేసేసేయాలి. సెకండ్ దీంట్లోనే ఇంకోటి ఏంటంటే చూడండి, సింపుల్గా ఇక్కడ ఉంది కదా, ఈ స్టార్టింగ్ పాయింట్స్ దగ్గర మాత్రం లైన్ బాక్స్. ఓకేనా, డాట్స్ పెట్టేసుకోండి ఇలా. ఓకేనా, ఇందులో నేను మీకు 2 టైప్స్ నేర్పించాను. ఒకటి వచ్చేసి ఈ మధ్యలలో డాట్స్ పెట్టడము, ఇంకోటి ఏంటంటే ఈ లైన్ మిడ్లో డాట్స్ పెట్టడం. ఓకేనా, ఇందులోనే మీకు ఇక్కడ ఖాళీగా లేకపోతే చిన్న డాట్స్. ఓకే, ఇలా 4 ఎడ్జెస్ని హైలైట్ చేస్తాము అండ్ అలాగే సింగిల్ డాట్. ఓకేనా, సో ఫినిషింగ్ అనేది ఫుల్ వేస్తే లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే 2 టైప్స్ మళ్ళీ లైన్స్ అయితే వేసేసుకోండి. ఫుల్ ఇలా లైన్స్ బాక్సెస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉంది కదా, మనం నార్మల్గా డాట్స్ పెట్టేసి వైన్స్ అయితే క్రియేట్ చేసేవాళ్ళం కదా, సో ఆ మోడల్లోనే ఇక్కడ. ఓకే, ఫుల్ ఇలా ఫుల్ ఓకే, ఇలా వేసేసి ఫుల్ ఒక దాంట్లో మొత్తం ఇలా వేసేయండి. నెక్స్ట్ ఈ మోడల్లో వేసేసి మిడ్లో డాట్ అనేది పెట్టండి. ఓకేనా, దీంట్లో 2, దీంట్లో 2, దీంట్లో 2. ఓకేనా, మొత్తం 4 బాక్సెస్ అయితే మీకు వచ్చేసాయి. నెక్స్ట్ ఇలాంటి బాక్సెస్లోనే ఇంకోటి అయితే చూద్దాం. సేమ్ మళ్ళీ మనం కొంచెం బాక్సెస్ని అయితే క్రియేట్ చేసుకొని ఇది కొంచెం పెద్దదిగా ఉన్నట్టు ప్లాన్ చేసుకోండి.
ఓకేనా. ఇలా వేసేసి ఇక్కడ ఏం చేస్తారంటే చిన్న చిన్న హంప్స్ ఫుల్ ఓకే. వన్స్ ఫుల్ హమ్స్ అయితే చిన్న చిన్నది క్రియేట్ చేసేద్దాం. నా ట్రైపాడ్ ప్రాబ్లం చాలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ నుంచి ఇప్పుడు దీంట్లో 2 టైప్స్ చూపిస్తాను. ఒకటి వచ్చేసి ఓకే ఇలా ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లోని చిన్నది స్పైరల్ వేసి చిన్న చిన్న హమ్స్ అయితే పెట్టేసి ఓకే ఇలా చిన్న స్పైరల్ హంప్ జిగ్జాగ్ ఓకేనా. దీంట్లో 2 మొత్తం మీకు ఇప్పుడు 6 అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడండి లైన్స్ మనకు అన్నీ ఈరోజు లైన్స్లోనే ప్రాపర్గా ఉంటుంది. ఓకేనా, ప్రతిదీ ఈరోజు గ్రిడ్ బాక్స్తోనే ఉంటుంది. దీంట్లో ఇప్పుడు 3 అయితే నేను మీకు చూపించబోతున్నాను. మొత్తం ఇలా వేసేసి ఇందులో చూడండి ఫస్ట్ ఇలా మిడ్ పార్ట్ మొత్తం ఇలా వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసి ఈ మిడ్ మాత్రం చూడండి డాట్తో ఓకే కనిపిస్తుందా ఇలా. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లేకపోతే గ్రూప్లోనైనా వాట్సాప్ నెంబర్కైనా మీరు నన్ను మెసేజ్ చేసి అడగొచ్చు. ఓకేనా, ఇలా మొత్తం ఆపోజిట్ సైడ్లో కూడా వేస్తే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఏమంటే బాక్సెస్ అనేవి కొంచెం పెద్దదిగా తీసుకుంటే మీకు వర్క్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులోనే ఏంటంటే మొత్తం ఇలా వేసేసి 1 వేసేసి ఇలా వైన్స్ అయితే పెట్టేసేయండి. ఓకే, ఇది 2 ఓకేనా, ఇది 2 ఇంకో 2 బాక్సెస్లో. నెక్స్ట్ ఇలానే దీంట్లోనే 3Dలో చూపిస్తాను. టూ లైన్స్ అయితే వేసేసుకుందాం. ఇప్పటి వరకు మనం సింగిల్ లైన్ అయితే వేసుకున్నాం కదా, కానీ ఇప్పుడు మనం 2 లైన్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మన క్లాసెస్ అయితే ఇంకా మీరు రెగ్యులర్గా ఉండవు, మీకు వర్క్ ఉంటుంది కాబట్టి. సో ఓకేనా, మీ ఫ్రీ టైం తీసుకొని వారానికి 3 క్లాసెస్ అయితే జరుగుతాయి. మండే ఒకటి, థర్స్డే ఒకటి, సాటర్డే ఒకటి. సో మీకు మధ్యలో 1 డే గ్యాప్ ఉంటుంది కాబట్టి మీరు వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు బ్రైడల్ ఆర్డర్స్ ఉండే దానివల్ల నాకు కూడా నా వర్క్ అడ్జస్ట్ అయిపోతుంది. ఓకేనా, చూడండి ఇలా బాక్సెస్ ఇలా సి ఓకేనా మొత్తం వేయాల్సి ఉంటుంది. ఇలా వేసేసి ఈ మిడ్ పార్ట్ మొత్తం మనం అనేది ఫిల్లింగ్ ఇచ్చేయాల్సి ఉంటుంది.
ఇలా. ఓకేనా? ఇలా మొత్తం ఫిల్లింగ్ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇలా అయితే వేసేసేయండి. నెక్స్ట్ దీంట్లోనే టూ లైన్ టిక్ లైన్ మీరు ప్రాక్టీస్ చేయడానికి కోసం ఇలా 2 లైన్స్ వేసుకొని మళ్ళీ థిక్గా చేసుకోండి. ఓకేనా? కానీ నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఒకేసారి థిక్కింగ్ చేసుకుంటాను. ఓకే, ఇలా వేసేసి ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే చూడండి, 1 2 3 4. ఓకే, వన్ 2 3 4. ఓకేనా? లైక్ ఇది స్వస్తిక్ సింబల్ని మనం ఇలా క్రియేట్ చేయడం. 1 2 3 4 1 2 3 4 ఇలా అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు 2 4 6 8 9 10 గ్రిడ్ అయితే వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ మొత్తం ఇలానే మొత్తం వేసేసి 9th 1 హమ్స్ అంతా వేసేసి దీని మధ్యలో స్పైరల్ అయితే పెట్టండి. ఓకే, ఇలా 11 ఐటమ్స్ అయితే నేర్పించేసాను. ఓకేనా? ఈ 11 అయిపోయిన తర్వాత దీంట్లోనే ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను చూడండి. 12th ఇలా ఇక్కడొకటి 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 చూపిస్తా ఉండండి. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, లైన్స్ వేసినప్పుడు మనకు థిక్గా ఇలా ఉన్నదాన్ని మనము ఇక్కడొకటి 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 చేసామంటే అది లుక్స్ అనేది ఇంకో రాగా ఉంటుంది. ఓకేనా? ఓకే, ఈరోజు క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మీకు 12 టైప్స్ ఆఫ్ గ్రిడ్స్ అయితే చూపించేశాను. ఇవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత క్లాస్లో నాకు రేపు వరకు మీకు టైం ఉంటుంది కదా, మీరు కంప్లీట్ చేసేసి నాకు సెండ్ చేయండి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.